డీమార్ట్లో దూరి షాపింగ్ చేయడం ఒక లెక్క అయితే బిల్లు వేయించుకోవటం ఒక లెక్క అన్నమాట. బిల్లు దగ్గర మహా యుద్ధం జరుగుతుంది బిల్లు వేయించుకోవడానికి. ఫ్రెండ్స్, వీళ్ళు షాపింగ్ చేయడం ఒక లెక్క అయితే బిల్లు వేయించుకోవటం ఒక లెక్క. హాయ్ ఫ్రెండ్స్, మాతో వచ్చిన మా సిస్టర్ ఒక అమ్మాయి తప్పిపోయింది. ఫోన్ కూడా బ్యాగ్లోనే పెట్టి బ్యాగ్ మా దగ్గరే ఉంది. ఫోన్ చేయడానికి లేదు. ఆ మనిషి ననుగొన ధనుల్లో ఏడుందో కూడా తెలియదు. ఏం చేయాలి? మా ఓడిది మా బావది బిల్ అయిపోయింది. మేమేం చేయాలి చెప్పండి? ఏం చేయాలో తెలియట్లేదు మాకు. ఏరా తప్పిపోయింది, ఏం చేద్దాం ఇప్పుడు? మమ్మీ ఇంతసేపు నిలబడ్డాం కానీ కూర్చోటానికి కుర్చీలు లేవు. మా బావ వాళ్ళు కష్టపడి ఇదిగో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మహా అంటే కొన్ని కూడా లేవు. ఇవి వచ్చేసి ఇదిగో ఈ 4 ఐటమ్స్. జిఎస్టీ ఏమో చూడు. ఇవి వచ్చేసి 1300 అంట. 1300 100 గ్రాములు ఇంగు బావా. మా ఊర్లో దొరకవని మక్క ఇంకో డబ్బా ఇక్కడ తీసుకుంది. ఇది ఒక్క డబ్బా వచ్చి 300 అంట. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కి ఇస్తా ఆయన డబ్బులు ఇస్తాడా చెప్పు? పనికి మాలింది మక్క, పనికి మాలిన పనులు. అంత దూరం నుంచి ఇదే కానీ బిల్లు చూస్తే చూడండి 370. జిఎస్టీ లేదు అన్నాడు. జిఎస్టీ వేసిండా బావా? వేయలేదంటలే కానీ చూడండి. ఇంగువ అసలు ఈ డబ్బా చూసారా ఎంత మురికిగా ఉందో? ఎక్కడో నిలబడిన డబ్బా. డేట్ చూసారా? డేట్ చూడు బావా. 20 సంవత్సరానికి ఇంత పెద్ద డబ్బా వాడతారు మీరు? సంవత్సరం 26 ఏ నెల? ఓ బావా, ఇప్పుడంతా పప్పులు ఇంత అయ్యారు బావా. చిటికడ వేసేది చిటికడ అంటే ఇది ఎంత పెద్ద డబ్బా? ఓ దేవుడా తండ్రి. ఇప్పుడు ఆ పిల్ల దొరకలేదా? దొరకలేదు. ఓ అమ్మో, ఈ మనిషిని ఆడెత్తుకోవాలి.